హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి ఈ మే మంత్లో రిలీజ్ అవబోతున్న 16 థియేటర్ మూవీస్ అలానే 5 ఓటీటీ అప్డేట్స్ అయితే తీసుకొని వచ్చాను. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఇలాంటి మోర్ క్వాలిటీ కంటెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ అండ్ కామెంట్ అనేది మర్చిపోకండి. అప్పుడే మన కంటెంట్ మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియోని చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ మూవీ యాక్షన్ అడ్వెంచర్గా ఉంటుంది. ఈ పార్ట్ కోసం నేను ఎక్సైటింగ్ అయితే వెయిట్ చేస్తున్నాను. మీరు ఎంతమంది ప్రీవియస్ పార్ట్స్ చూసి ఈ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఎవరైనా ఈ సిరీస్ మీరు కానీ చూడకపోయి ఉంటే మనకి అన్ని పార్ట్స్ తెలుగు డబ్బింగ్లో ఉన్నాయి, మీరు చూడవచ్చు, మీకు నచ్చుతుంది. సో ఈ అప్కమింగ్ పార్ట్కి సంబంధించి టీజర్ కానీ ట్రైలర్ కానీ అండ్ విఎఫ్ఎక్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. సో మూవీ అనేది డిసప్పాయింట్ అయితే చేయదు అనుకుంటున్నాను. సో మనకి థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు మే 10th. సో మే 10th మనకి ఇండియన్ ఆడియోస్ కూడా రిలీజ్ అయితే అవుతాయి. నెంబర్ 2, కృష్ణమ్మ స్టారింగ్ సత్యదేవ్. ఇది యాక్షన్ డ్రామా ఫిల్మ్గా వస్తుంది. ఈ మూవీ నుంచి ఏం అప్డేట్స్ వచ్చినా ఏముందిలే, రొటీన్ యాక్షన్గా మూవీ వస్తుందిలే అనుకున్నాను. బట్ ఫ్రెండ్స్, రీసెంట్గా రిలీజ్ అయిన ఆఫీషియల్ ట్రైలర్ చూడగానే టోటల్గా నా ఒపీనియన్ అయితే చేంజ్ అయితే అయింది. డెబ్యూట్ డైరెక్టర్ అయినా చాలా మంచి కంటెంట్ని తీసుకురాబోతున్నట్టు ట్రైలర్ చూడంగానే అర్థమైతే అయింది. మీరు ట్రైలర్ చూడండి, డెఫినెట్గా చూడంగానే మీరు డిసైడ్ అయితే అవుతారు థియేటర్లో ఈ మూవీ మిస్ అయితే కాకూడదు అని చెప్పేసి. సో మీకు ట్రైలర్ అనేది ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. మనకి ఈ ఫిలింని థియేటర్స్లో వచ్చేసి మే 10th రిలీజ్ చేయనున్నారు. నెక్స్ట్ నెంబర్ 3, ఆరంభం. ఇందులో సుప్రీత సత్యనారాయణ్ అండ్ మోహన్ భగత్ లీడ్లో యాక్ట్ చేశారు. ఈ ఫిలిం వచ్చేసి సైకలాజికల్ థ్రిల్లర్గా ఉండబోతుంది. ఫిలింకి డైరెక్టర్ డెబ్యూట్ అజయ్ నాగ్వి. సో ఫ్రెండ్స్, ఈ ఫిలింని థియేటర్స్లో వచ్చేసి మే 10th రిలీజ్ చేయనున్నారు. నెక్స్ట్ నెంబర్ 4, ప్రతినిధి 2 వీక్స్ బ్యాక్ రిలీజ్ అవ్వాల్సిన ఈ మూవీ సంథింగ్ ప్రాబ్లం వల్ల డిలే అయితే అయిందా, లేకుంటే కరెక్ట్గా ఎలక్షన్ టైంకి రిలీజ్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశారా తెలియదు. ఇందులో రానా రోహిత్ లీడ్లో యాక్ట్ చేశారు. మూవీ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. సో ఈ ఫిలింని మనకి థియేటర్స్లో వచ్చేసి మే 10th రిలీజ్ చేయబోతున్నారు. సో మనకి ప్రతినిధి 1 గురించి బాగా తెలుసు. ఇంకా ప్రతినిధి 2 అనేది ఎలా తీశారు, కంటెంట్ అనేది ఎలా ఉందో చూడాలి. మరి మే 10th మనం థియేటర్స్లో చూస్తాం. నెంబర్ 5, స్టారింగ్ కెవిన్ అండ్ ఆయితి పవన్కర్ ఇందులో లీడ్లో యాక్ట్ చేశారు. కెవిన్ మూవీస్ మీరు చూస్తారో లేదో నాకు తెలీదు, నేను చాలా ఫిలిమ్స్ వరకు చూస్తున్నాను. సో మీరు కెవిన్ నుంచి చూసిన ఫిలిమ్స్ ఏంటో కామెంట్లో డ్రాప్ చేయండి. ఈ స్టార్ మూవీ విషయానికి వస్తే మూవీ వచ్చేసి ఎమోషనల్గా కనెక్ట్ చేస్తూ ఫ్యామిలీ డ్రామాగా ఉంటుంది. మూవీ ట్రైలర్ చూస్తేనే నాకు కన్నీళ్ళు ఆగలేదు. ఇంకా ఫుల్ మూవీలో ఎంత ఏడిపిస్తారో చూడాలి. సో ఫ్రెండ్స్, ఈ మూవీ ట్రైలర్ మీరు చూడకపోయి ఉంటే ఒక్కసారి చూడండి. మూవీలో మీరు ఎలాంటి కంటెంట్ చూడబోతున్నారు మీకు అర్థమైతే అవుతుంది. పక్కా థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయితే అవుతారు. సో మూవీ మనకి తెలుగు డబ్బింగ్ అయితే లేదు. మే 10th తమిళ్ వర్షన్ని రిలీజ్ చేయబోతున్నారు. సో ఫ్యూచర్లో డబ్ చేసి తెలుగు వర్షన్ కూడా తీసుకొని రావచ్చు. నెంబర్ 6, ది గార్ఫీల్డ్ మూవీ. ఇది సోనీ పిక్చర్స్ నుంచి వస్తున్న అడ్వెంచర్ కామెడీ ఫ్యాంటసీ యానిమేషన్ ఫిలిం. ఇక్కడ సోనీ పిక్చర్స్ వారికి ఏమైందో మరి మనకి తెలుగు వర్షన్ అయితే థియేటర్స్లో ఇవ్వట్లేదు. తమిళ వర్షన్ కూడా వస్తుంది, బట్ తెలుగు విషయానికి వస్తే ఆడియో అనేది థియేటర్స్లో స్టాప్ అయితే చేస్తున్నారు. ఈ ఫిలిం కూడా ఇలానే జరుగుతుంది. సో మనకి థియేటర్స్లో ఈ ఫిలింని మే 17th ఇండియాలో రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 7, రాజు యాదవ్. ఇందులో గెటప్ సీను అండ్ అంకిత కారట్ లీడ్లో యాక్ట్ చేశారు. ఫిలింకి డైరెక్టర్ డెబ్యూట్. ఈ మూవీ వచ్చేసి లవ్ యాక్షన్ డ్రామా అయితే ఉంటుంది. మూవీని థియేటర్స్లో మే 17th రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 8, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఇందులో విశ్వక్ సేన్, నేహా శెట్టి, అంజలి అండ్ నాసర్ గారు ఇందులో యాక్ట్ అయితే చేశారు. ఈ ఫిలింకి రైటర్ అండ్ డైరెక్టర్ కృష్ణ చైతన్య. సో మనకి ఈ ఫిలిం నుంచి ఫస్ట్ ఒక గ్లిమ్స్ వచ్చినప్పుడు ఏం అంత హైప్ అయితే అనిపించలేదు. నెక్స్ట్ వచ్చేసి మూవీ నుంచి ఒక సాంగ్ అనేది రిలీజ్ చేశారు. అదే నేహా శెట్టి అండ్ విశ్వక్ సేన్ ఉన్న సాంగ్. ఆ సాంగ్తో మూవీ హైప్ అయితే పెరిగింది. అండ్ ఫ్రెండ్స్, రీసెంట్గా వచ్చిన టీజర్ కట్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. టీజర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మూవీ యాక్షన్ క్రైమ్ డ్రామాగా మన ముందుకు వస్తుంది. ఇంకా ఇదే హైప్ మీద ట్రైలర్ కట్ కూడా రిలీజ్ చేస్తే బాగుంటుంది. అండ్ ఫుల్ మూవీ ఎలా ఉందో మనకి మే 17th తెలుస్తుంది. మే 17th థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు.
నెంబర్ 9 సత్యభామ స్టారింగ్ కాజల్ అగర్వాల్ అండ్ నవీన్ చంద్ర. కాజల్ అగర్వాల్ నుంచి లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్స్ అయితే వస్తున్నాయి, బట్ అవి వర్కౌట్ అయితే కావట్లేదు. అంటే బెస్ట్గా అందులో కంటెంట్ అయితే చూడడానికి ఉండట్లేదు. లైక్ మనకు చూసుకున్నట్టయితే గోస్ట్ అని చెప్పేసి ఒక ఫిల్మ్ అయితే వచ్చింది, అది ఫ్లాప్. అండ్ ఇంకోటి వచ్చేసి కాజల్ కార్తిక్ అని చెప్పేసి ఒక ఫిల్మ్ అయితే వచ్చింది, అది కూడా ఫ్లాపే. సో ఇప్పుడు సత్యభామ ఫిల్మ్ అయితే వస్తుంది. ఈ మూవీ వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా ఉండబోతుంది. సో ఈ ఫిల్మ్ని థియేటర్స్లో మే 17కి రిలీజ్ చేస్తున్నారు. చూద్దాం ఇదైనా వర్కౌట్ అవుతుందా లేదా అనేది. నెంబర్ 10 ఇఫ్ స్టారింగ్ ర్యాన్ గాస్లింగ్ అండ్ కేలీ ఫ్లేమింగ్. ఈ మూవీ వచ్చేసి కామెడీ ఫ్యాంటసీ ఫ్యామిలీ డ్రామాగా ఉండబోతుంది. మూవీని థియేటర్స్లో మే 17కి రిలీజ్ చేయబోతున్నారు. సో ఈ ఫిలిం మనకి తెలుగు వర్షన్ కూడా ఉంది, బట్ థియేటర్స్లో రిలీజ్ అవుతుందా లేదా అనేది డౌటే. నెక్స్ట్ నెంబర్ 11 మమ్మూటి గారి న్యూ ఫిలిం టర్బో. ఇది యాక్షన్ డ్రామా ఫిల్మ్గా ఉండబోతుంది. ఈ మూవీని థియేటర్స్లో వచ్చేసి మే 23కి రిలీజ్ చేస్తున్నారు, మలయాళం లాంగ్వేజ్. నెంబర్ 12 మ్యూజిక్ షాప్ మూర్తి. ఇందులో చాందిని చౌదరి అండ్ అజయ్ ఘోష్ లీడ్లో యాక్ట్ చేశారు. ఈ మూవీని థియేటర్స్లో వచ్చేసి మే 31కి రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 13 గమ్ గమ్ గణేష స్టారింగ్ ఆనంద్ దేవరకొండ అండ్ ప్రగతి శ్రీవాస్తవ. ఆనంద్ దేవరకొండని ఇప్పటివరకు మనం రొమాంటిక్ యాంగిల్ అండ్ ఎమోషనల్గా చూసాం. ఇప్పుడు ఈ ఫిలింలో వచ్చేసి యాక్షన్ మోడ్లో చూడబోతున్నాం. ఈ మూవీ వచ్చేసి యాక్షన్ అండ్ థ్రిల్లర్గా ఉండబోతుంది. డెబ్యూట్ డైరెక్టర్ ఉదయ్ శెట్టి నుంచి ఈ ఫిలిం మన ముందుకు వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ మూవీ థియేటర్స్లో మే 31కి రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 14 ఆశిష్ అండ్ వైష్ణవి చైతన్య లీడ్లో యాక్ట్ చేసిన ఫిలిం లవ్ మీ ఇఫ్ యూ డేర్. ఈ మూవీ వచ్చేసి రొమాంటిక్ థ్రిల్లర్ హారర్ డ్రామాగా వస్తుంది. ఆశిష్ నుంచి దీనికి ముందు మొదలైన ప్రాజెక్ట్ మీకు తెలిసే ఉంటుంది, సెల్ఫిష్ అని చెప్పేసి ఒక ఫిలిం అయితే ఉంది. సో అది ఎక్కడ పోయిందో ఆ ప్రాజెక్ట్ వచ్చేసి. సో ఇప్పుడు ఫస్ట్ ఈ ఫిలిం మన ముందుకు వస్తుంది. మూవీని థియేటర్స్లో వచ్చేసి మే 25కి రిలీజ్ చేయబోతున్నారు. చూడాలి ఈ ఫిలిం అనేది ఎలా ఉంటుందో. నెంబర్ 15 హరోం హరా ది రివాల్ట్. ఇందులో సుధీర్ బాబు, మాల్విక శర్మ అండ్ సునీల్ గారు లీడ్లో యాక్ట్ చేశారు. సో ఇది ట్రూ స్టోరీకి ఇన్స్పైర్డ్గా మూవీ అయితే ఉండబోతుంది. మూవీ యాక్షన్ క్రైమ్ డ్రామాగా తీసుకుని వస్తున్నారు. సో ఫైనల్గా ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. మే 31కి లాక్ అయితే అయింది. నెంబర్ 16 ఫ్యూరియోసా ఏ మ్యాడ్ మ్యాక్స్ సెగా. మీరు మ్యాడ్ మ్యాక్స్ పార్ట్ని కానీ చూసుంటే పార్ట్ 2 కోసం ఈగర్గా వెయిట్ అయితే చేస్తూ ఉంటారు. ఈ పార్ట్ వచ్చేసి యాక్షన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా అయితే ఉంటుంది. ఇందులో క్రిస్ హెమ్స్వర్త్ అండ్ ఆన్యా టేలర్ జాయ్ లీడ్లో యాక్ట్ చేశారు. ఈ పార్ట్ మనకి రిలీజ్ వచ్చేసి మే 23కి రిలీజ్ చేయబోతున్నారు. ఇండియాలో మే 23కి రిలీజ్ ఉంటుంది. తెలుగు, తమిళ్, హిందీ ఆడియోస్ని కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఫస్ట్ వన్ ఎనీవన్ బట్ యూ. ఇది ఈ 2024 ఇయర్లో రిలీజ్ అయిన రొమాంటిక్ కామెడీ ఫిలిం స్టారింగ్ సిడ్నీ స్వినీ అండ్ గ్లెమ్ పవర్వెల్. ఈ మూవీని ఇప్పుడు తెలుగు డబ్బింగ్లో రిలీజ్ చేశారు. సో తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది. మీకు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో తెలుగు డబ్బింగ్ అయితే యాడ్ అయితే చేశారు. నెట్ఫ్లిక్స్లో ఈ ఫిల్మ్ని వాచ్ అయితే చేయవచ్చు. కేటగిరీ ఏ. సో మూవీ కూడా బాగుంటుంది, డెఫినెట్గా చూడండి. నెంబర్ 2 నో హార్ట్ ఫీలింగ్స్. ఇది 2023 ఇయర్లో వచ్చిన రొమాంటిక్ కామెడీ ఫిలిం. ఇందులో జెన్నిఫర్ లారెన్స్ అండ్ ఆండ్రూ ఫెల్డ్మన్ లీడ్లో యాక్ట్ చేశారు. సో ఈ మూవీకి సంబంధించి కూడా తెలుగు ఆడియో నెట్ఫ్లిక్స్ వారు యాడ్ అయితే చేశారు. సో ఈ ఫిల్మ్ని చూడవచ్చా అంటే మూవీ నాకు అంతగా నచ్చలేదు, బట్ ఒక ట్రై అయితే ఇవ్వచ్చు. మీ దగ్గర టైం ఉన్నప్పుడు ఈ ఫిల్మ్కి ఒక ట్రై అయితే ఇవ్వండి. బట్ వాచ్ అలోన్. మూవీలో నూడిటీ కంటెంట్ అయితే ఉంది. నెంబర్ 3 ది ఈక్వలైజర్ 3. ఇది లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. మీరు జాన్ విక్ టైప్ లాంటి మరొక మూవీని చూద్దామనితే ఉన్నారా? అయితే ఈ మూవీ స్పెషల్గా మీకోసమే. ప్రీవియస్ పార్ట్స్ చూసిన వారికి ఈ కంటెంట్ గురించి బాగా తెలిసే ఉంటుంది. పార్ట్ 3 వచ్చేసి ఇప్పుడు తెలుగు ఆడియో నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో యాడ్ అయితే చేశారు. మస్ట్ వాచ్ ఫిలిం, డెఫినెట్గా ట్రై అయితే చేయండి. మీ వాల్యుబుల్ టైం అయితే అస్సలు వేస్ట్ కాదు. బట్ ఈ మూవీ కేటగిరీ ఏ. నెంబర్ 4 ప్రియాంక చోప్రా లీడ్లో యాక్ట్ చేసిన హాలీవుడ్ రొమాంటిక్ కామెడీ డ్రామా ఫిలిం లవ్ అగైన్. లాస్ట్ ఇయర్ ఈ ఫిలిం రిలీజ్ అయితే అయింది. సో ఈ ఫిలింకి సంబంధించి తెలుగు ఆడియో నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేశారు. సో ఈ ఫిలింని నేను చూడలేదు, ఎలా ఉంది అని చెప్పేసి మీకు చెప్పాలంటే ఎవరైనా చూసుంటే మీ రివ్యూ కామెంట్లో డ్రాప్ చేయండి. చూద్దాం అన్న వారికి యూజ్ అయితే అవుతుంది. నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియో ఈ ఫిలింని ఇప్పుడు మీరు చూడవచ్చు. నెంబర్ 5 విజయ్ ఆంటోనీ అండ్ మిర్నాల్ని రవి లీడ్లో యాక్ట్ చేసిన రొమాంటిక్ కామెడీ ఫిలిం రోమియో. ఈ మూవీ ఓటీటీ ప్రీమియర్ వచ్చేసి మే 10th నుంచి ఆహా తమిళ్ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు.
ప్రెజెంట్ తమిళ్ వర్షన్ ఒకటి కన్ఫర్మ్ అయితే అయింది. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోకి లైక్ కొట్టేసి అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అనేది చేయండి. ఈ వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.